సెక్సీ శాండ్విచ్. నీ గొంతు చాలా బాగుంది, స్వీట్ గా ఉంది. స్వీట్ ఎక్కువ తింటావా? లేదు, కుర్రోళ్ళతో ఎక్కువ మాట్లాడితే స్వీట్ గా ఉంటది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చూడ్డానికి ఎట్లా ఉంటావు ఏంటి అని అనుకుంటున్నా నార్మల్ గా. జూనియర్ ఇలియానా లిప్. నా లిప్స్ ఏమో తమన్నా. నీకు అసలు ఒక అబ్బాయి నచ్చాలంటే ఎలా ఉండాలి? వైట్ ఏమో మహేష్ బాబు లెక్క ఉండాలి, హైట్ లో ప్రభాస్ లెక్క ఉండాలి. విజయ్ దేవరకొండ మొన్న నాకు కాల్ చేశాడు, కాల్ చేసి అర్జున్ రెడ్డి 2 తీద్దామన్నాడు. చాలా సెకలు ఉన్నారు నీలో. వాళ్ళ వైఫ్ రష్మిక గారు నేషనల్ క్రష్, ఆవిడకన్నా అందంగా ఉన్నారా మీరు? ఆఫ్ కోర్స్. విరాట్ కోహ్లీ తెలుసా? విరాట్ కోహ్లీ ఎవరు? ఆయన గేమ్ బాగా ఆడతారు, చాలా మంది లేడీస్. ఏమో క్రికెట్ ఒకటి గేమ్ బాగా ఆడతాడు, ఇంకా వేరే గేమ్లు ఆడతాడు నేను చూడలేదు కదా. మోడీ గారు కూడా సింగిల్ గానే ఉన్నారు. ఆయన యాక్చువల్లీ నాకు కాల్ చేశాడు, నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. ఒకవేళ నరేంద్ర మోడీ గారు మీ ఎదుర్కొంటే మీరు ఏం అడుగుతారు? ఏం అడుగుతా, నాకు ఒక బంగళా కట్టి ఇవ్వమంట. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఇంటర్వ్యూలో ఎవరంటే సెక్సీ శాండ్వి. సో తన గురించి కుర్రోళ్ళు అయితే ఒకటే మెసేజ్లు, డిఎంలు, అసలు ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతున్నారు తను కనిపిగానే. తను ఎవరో కాదు, టట్టడాయ్. హాయ్ శాండ్వి. హాయ్ అక్క. నీ గొంతు చాలా బాగుంది, స్వీట్ గా ఉంది. స్వీట్ ఎక్కువ తింటావా? లేదు, కుర్రోళ్ళతో ఎక్కువ మాట్లాడితే స్వీట్ గా ఉంటది. కుర్రోళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటావా? అవును. సెక్సీ శాండ్వి అని నీకు పేరు ఎలా వచ్చింది? బాయ్స్ అందరూ నన్ను చూసి నా వెంకల పడుతున్నారు, అందుకే సెక్సీ శాండ్వి అని పేరు వచ్చింది. ఓహో, అందుకే సెక్సీ శాండ్వి అని పెట్టుకున్నావా? ఓకే. అంటే నువ్వు చూడ్డానికి ఎట్లా ఉంటావు ఏంటి అని అనుకుంటున్నావు నార్మల్ గా? నాకు చాలా మంది చెప్పాను నేను సేమ్ జూనియర్ ఇలియానా లెక్క ఉంటానని. ఓహో. ఆమె పెదాలు, ఆమె నడుము, ఆమె మొత్తం బాడీ, ఫేస్ కట్ సేమ్ ఆమె లెక్కే ఉంటానంట, అందుకే బాయ్స్ నా వెనకాల పడతారు. ఓహో, ఇలియానా? జూనియర్ ఇలియానా, ఆఫ్ కోర్స్ అట్లనే ఉంటా. ఓహో, ఏదో ఒకసారి చూద్దాం. సేమ్ అలానే. ఓకే ఓకే, జూనియర్ ఇలియానా. మీరు అనుకుంటున్నారా అది నిజమేనని? అవును, నేను అనుకుంటున్నా. అందరు చెప్పారంటే నిజమై ఉంటది కదా. అంటే లోకులు కాకులు అంటారు కదా, చెప్పి. లోకులు కాకలు అవని కొంగలు అయినాయి, అదైతే నిజమే. ఓహో, నిజమే అంటారు. ఓకే. మీ ఐబ్రోస్ గానీ, మీ ఫేషియల్ లో ఉన్న ప్రతిదీ ఏ హీరోయిన్ తో అట్లా ఉంటాయి అనుకుంటున్నారు? నా లిప్స్ ఏమో తమన్నా, నా కళ్ళేమో కాజల్, నా హెయిర్ ఏమో సాయి పల్లవి, నా బాడీ మొత్తం ఏమో ఇలియానా. ఓహో, అందరిని మిక్సీలో వేసి కడితే మీరా? చట్నీ లెక్క నేను. ఓహో, మీరు చట్నీ అయిపోయారు ఇప్పుడు. మొత్తం మిక్స్ చేసా కదా. ఓకే. సో మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు బాడీని? జిమ్ కి వెళ్తారా, డైట్ ఏమైనా చేస్తారా? జిమ్కి వెళ్ళను, తిని పడుకుంటా. ఓకే, తిని పడుకుంటారు. సో అబ్బాయిలు మీకు ఎక్కువగా ఎట్లాంటి మెసేజెస్ పెడుతూ ఉంటారు? హాయ్ బేబీ, ఎక్కడున్నావు, తిన్నావా, నువ్వు చాలా అందంగా ఉంటావు, నిన్ను లవ్ చేయాలనిపిస్తుంది అంటారు. కానీ అందంగా ఉన్న వాళ్ళతో అయితే చాటింగ్ చేయొచ్చు, కొంతమంది జిడ్డు మొహాలు వేసుకుని ఉంటారు, వాళ్ళతో అస్సలు చేయను నేను. ఓకే, నీకు అసలు ఒక అబ్బాయి నచ్చాలంటే ఎలా ఉండాలి? వైట్ ఏమో మహేష్ బాబు లెక్క ఉండాలి, హైట్ లో ప్రభాస్ లెక్క ఉండాలి, గ్రేస్ లో అల్లు అర్జున్ లెక్క ఉండాలి, మొత్తం మిక్స్ చేస్తే రితిక్ రోషన్ లెక్క ఉండాలి. ఓహో, రితిక్ రోషన్ లెక్క ఉండాలా? ఇలియానా నువ్వు, నీకు రితిక్ రోషన్ కావాలి. ఓకే. ఒకవేళ బాగా డబ్బులుండి అంకుల్ లాంటి వాడు వస్తే ఓకేనా? అంకుల్ లాంటి డబ్బు కావాలి కానీ అంకుల్ వద్దు. మరేం చేస్తావు? లవ్ చేయవు అప్పుడు? లవ్ చేయను. అంకులు నేను నీకు కూతురు లెక్క అవుతా, కూతురు లెక్క నాకు పైసలు అంట, కానీ లవ్ చేయను అంకుల్ని. ఓకే, కుర్రోడు బాగుంటాడు కానీ డబ్బులు, అప్పుడేం చేస్తావు? కుర్రోడు బాగుంటాడు, వాడి దగ్గర కూడా డబ్బులు తీసుకుంటా, వాడిని కూడా లవ్ చేస్తా. ఎవడైతే ఏమైంది, మగాడే కదా, మనం పెట్టకూడదు, మనం తీసుకోవాలి. ఓకే. సో నువ్వు రోడ్ మీద వెళ్ళేటప్పుడు అబ్బాయిలు ఎలాంటి మాటలు, ఎలా టీస్ చేస్తారు నిన్ను? నన్ను చాలా అందంగా ఉన్నావు, ఒకసారి నీ మొహం చూసుకున్నావు, అంత అందంగా ఎట్లా పుడతావు, అమ్మాయిల కంటే చాలా నువ్వే బాగున్నావు, నన్ను లవ్ చేయొచ్చు కదా, నాతో ఉండొచ్చు కదా అంటారు. కానీ నా దగ్గర డబ్బులు తినడానికి వస్తారేమో నాకు భయం, అందుకే నేను లవ్ చేయను. ఓహో, నార్మల్ గా నీ ఫ్రెండ్స్ చెప్పిన విషయం ఏంటంటే నువ్వు చాలా మందిని రిజెక్ట్ చేసావంట. అవును. ఇప్పటికి ఎంత మందిని రిజెక్ట్ చేసావు? చేసుంటే ఒక 100 మందిని. ఓకే. ఇలియానా అంటే రితిక్ రోషన్ అంటూ రావాలి కదా. ఓకే. అందుకే దేశంలో జనాభాతో పాటు కరువు జనాభా కూడా పెరిగిపోతుందని నాకు అర్థమైంది. సో
పెళ్ళైన అంకుల్స్ వాళ్ళు బేసిక్ గా అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటారు పెళ్ళైనా కూడా. మీకు అలా ఎవరైనా తగిలారా? ఒక అంకుల్ తగిలాడు, నన్ను పెళ్లి చేసుకుంటా, నిన్ను సెకండ్ వైఫ్ ఉంచుకుంటా అన్నాడు. కానీ సరే అంకుల్ గారు, నాకు పైసలు అయితే కావాలి, పైసలు అయితే పెట్టండి, పైసలు ఇవ్వలేదంటే ఈ స్టార్టింగ్ మొత్తం ఈ రికార్డు మొత్తం మీ వైఫ్ కు చూపిస్తా అని బ్లాక్ మెయిల్ చేసిన. అమ్మో అంకుల్ జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మరి ఇల్లానని నేను ముసలోడు వస్తాడు నా దగ్గరికి చేయి పెళ్లి చేసుకొని. నీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందిరా. ఒకవేళ నువ్వు ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే రొమాంటిక్ గా ఎలా చేస్తావు? వాడికి ఏముంది రొమాంటిక్ గా, ఐ లవ్ యూ అంట, వస్తేరా పోతే పోరా అంట, అంతే. నువ్వేదో బేరాలు పిలిచినట్టుంది. అలా కాదు, వస్తేరా పోతే పోని. ప్రేమగా ఎలా మాట్లాడుతావు? కెమెరా చూసి అబ్బాయి అనుకొని ప్రేమగా ఒక 1 లైన్ సెంటెన్స్. ఒక అబ్బాయి నచ్చితే, ఆ అబ్బాయి నచ్చితే నేను ఎట్లా ప్రపోజ్ చేస్తానంటే, బేబీ నువ్వు చాలా అందంగా ఉన్నావు, లైఫ్ లాంగ్ నీతో ఉండాలనుకుంటున్నా, నువ్వే నా జీవితం, నువ్వే నా లైఫ్, అన్నీ నీతోనే, ఐ లవ్ యూ బేబీ, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అంటావు. ఓకే. ఎక్స్పోజింగ్ చేస్తావా ఛాన్స్ వస్తే? చేస్తా. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, చేయాలి కదా. యాక్టింగ్ వచ్చు? ఒకసారి నవరసాలు చేసి చూపిస్తావా? నవరసాలు అంటే ఇప్పుడు నేను చెప్తా, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి. కోపంగా పెట్టు, ఓకే. ప్రేమగా జాలిగా పెట్టు, కసిగా పెట్టు, ఇప్పుడు రొమాంటిక్ గా, ఓకే. ఇప్పుడు కామంతో చూడు. కామం మన దాంట్లో లేదులే. మరి ఏముంది నీ దాంట్లో? నా దాంట్లో అన్ని ఇలియానా పోలికలే ఉన్నాయి. అన్ని ఇలియానా లాగే. ఇలియానా గారి సినిమాలు చూసావా? చూసా. ఓకే. ఆవిడ ఎలా ఉన్నారో చూసావా? ఆమె సన్నగా ఉంటారు కదా. ఓకే. సో నువ్వు కూడా సన్నగానే ఉంటా. ఓకే. ఒకవేళ నువ్వు లావ్ అయితే పేరు మార్చుకుంటావు మళ్ళీ? లావ్ అయితే జూనియర్ సాయి పల్లవి అని పెట్టుకుంటా. ఓహో, జూనియర్ సాయి పల్లవ నువ్వు? ఓహో, ఓకే. అందరు సాయి పల్లవి గారి మీద, ఇలియానా గారి మీద. ఆమె మేకప్ వేసుకోదు, నేను మేకప్ వేసుకుని ఒరిజినల్ బ్యూటీ కదా నేను. ఓకే. నీ పెదాలకి ఎక్కువగా ఎలాంటి లిప్స్టిక్స్ వాడుతూ ఉంటావు? పింక్ కలర్, రెడ్, అంతే. అంతే. నా లిప్సే రెడ్గా ఉంటాయి, ఇంకేం వాడతా లిప్స్టిక్ చెప్పు. ఓకే. ఒక అబ్బాయి నచ్చాలి అంటే క్వాలిటీస్ చెప్పావు, అందంగా ఉండాలని చెప్పావు. ఒకవేళ అబ్బాయికి కళ్ళు లేవు, చేతులు లేవు, అప్పుడు ఇష్టపడతావు? పోనీ లేకపోతే? కళ్ళు లేకపోతే అట్లా అందంగా ఉంటే ఇష్టపడతా, ఎందుకంటే మొత్తం నేనే చూసుకుంటా. ఓహో, మొత్తం నువ్వే చూసుకుంటావు. అసలు లవ్ అంటే నీ దృష్టిలో ఏంటి? లవ్ అంటే మంచి మనసు ఉండాలి, ప్రేమగా చూసుకోవాలి, కేరింగ్ చేయాలి, నేను అలిగితే నా వెనకాల రావాలి, నన్ను బుజ్జగించాలి, నేను కొడితే పడాలి, నేను తిడితే పడాలి. ఇవన్నీ చేస్తే అబ్బాయి ఓకేనా నీకు? ఓకే. ఓకే. కట్నం ఏమైనా ఇస్తావా? కట్నం వాడే నాకు ఇవ్వాలి, నేను ఎందుకు ఇస్తా వాడికి? అంటే బేసిక్ ఇవ్వాలి కదా అబ్బాయిలు మన కట్నం. వాడే నాకు ఇస్తాడు. ఓహో, ఎదురు నా అందం చూసి. నీ అందం చూసి? నా అంత అందగతి దొరకడమే ఎక్కువ ఆడ మొహానికి, మళ్ళీ కట్నం కూడా ఇవ్వాలా? మానసికంగా ఏమైనా బాధపడుతున్నా? మానసికంగా లేదు, నార్మల్. ఎండలో వచ్చాక ఏమైనా తల తిరుగుతుందా? ఎండలో కాదు కానీ ఆటోలో వచ్చే అందుకే తల తిరుగుతుంది. నీ ఆన్సర్ వింటేనే నాకు అర్థం అవుతుంది. ఎప్పుడైనా అబ్బాయిలు నేను సడన్ గా హక్ చేసుకోవడం, నీ చేయి పట్టుకోవడం అలాంటి జరిగినాయి? అవును, నేను డైలీ నీలాపూర్ వెళ్తా, అక్కడ కొంతమంది హక్ చేసుకుని ముద్దిస్తావా 100 రూపాయలు ఇస్తా, ముద్దిస్తా 1000 రూపాయలు ఇస్తా అంటారు. ఓకే. ఎంతకు తగ్గించారా? 100కి 10కి పరక్కి? నేను నచ్చితే ఫ్రీగానే పెడతా, అట్లా ఏం లేదు. ఓహో, నచ్చితే ఫ్రీగా ఇస్తావు? అవును. ఇప్పుడు నువ్వు నీలోఫర్ దగ్గర ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటావు? నేను 7 నుండి 12 వరకు ఉంటా. ఆ లోపల అబ్బాయిలు అడిగారా హగ్ అవన్నీ? నిన్నే ఒకడికి ముద్దిచ్చి వచ్చిన, బర్త్డే బాయ్ కి. ఓహో, బాగున్నాడు వాడు, నెంబర్ కూడా అడిగాడు, ఇచ్చిన, కాల్ కూడా చేయలేదు ఇంకా. అవునా? ఓకే. అంటే ఇక్కడ పెట్టావా? ఇక్కడే పెడతా, ఇక్కడ పెడతారా? ఏమో పెట్టినా పెడతావు, 100 ఇస్తాయేమో. డబ్బులకి పెట్టిన బాగుంటే పెడతా. బాగుంటే పెడతావు? బాగోలేనాడు వచ్చి 1000 రూపాయలు ఇచ్చి పెట్టమన్నాడు. అస్సలు పెట్టిన, తిరిగి నేను వాడికి 500 ఇస్తా. అంటే నీకు టేస్ట్ ఉందంటావు. ఓకే, సరే. నీ కోసం నీలోఫర్ కి 9 to 6 to 7 to 12 7 to 12 కి నీలోఫర్ దగ్గర సెక్సీ శాన్వి ఉంటది. ఎవరైనా ఆకతాయి కుర్రోలు రావచ్చు. సో హక్స్ ఇంకా అంతేలే, ఇంకేం వదిలే. ఇంకేమన్నా కావాలితే రూమ్ కి రండి. నువ్వేదో డైరెక్ట్ ఆఫరా? అవును. ఓకే. సో అట్లా ఇప్పుడు వరకు నీకు హైయెస్ట్ పేమెంట్ ఇచ్చి హగ్ తీసుకున్న వాళ్ళు ఎవరు?
మొన్న ఒక అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, జిమ్ అబ్బాయి, 500 ఇచ్చాడు, హగ్ ఇచ్చిన. ఓహో, హగ్కి 500 ఇచ్చాడా? ఓకే, ఎంతసేపు చేసుకున్నాడు హగ్? ఇట్లా నార్మల్గా ఇచ్చి వదిలేసిన అంతే. ఇచ్చి వదిలేసావు. అలా ఎంతమందికి ఇచ్చి వదిలేసావు హగ్? లెక్కలేదు, చాలా మందికి ఇచ్చిన. అందరూ అడుగుతానే ఉంటారు, నేను సేమ్ హీరోయిన్ లిక్ ఉంటా కదా, అందంగా ఉన్నా కదా, అందుకే అందరు అడుగుతూ ఉంటారు డైలీ. ఒక 110 మంది అయినా అడుగుతారు డైలీ, ఇవ్వా ఇవ్వా అని. ఒకడైతే స్కూటీ వేసుకుని వచ్చినట్టు ఐస్ క్రీమ్ ఇచ్చాడు నాకు. ఓహో, అంటే చల్లబడమనా? లేదు, చాలా వేడిగా ఉన్నావు, నిన్ను చూస్తుంటే నాకు చలి అవుతుంది, ఈ ఐస్ క్రీమ్ తినని ఇచ్చాడు. ఓకే, నార్మల్ గా ఇప్పుడు నీతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. నీ ఫ్రెండ్స్ ని ఎక్కువ అడుగుతారా, నిన్ను ఎక్కువ అడుగుతారా? జిడ్డు మొహల్ని అడగలు, వాళ్ళు నార్మల్గా వస్తారు. వాళ్ళకంటే నేనే అందంగా ఉంటా, ఆఫ్ కోర్స్ కదా, మీరు కూడా చూస్తుంటారు అక్కడ. అవునవును, మీ ఫ్రెండ్స్ తో చూసా. మన నన్ను చూసి భర్తీ పడిపోయాడు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి పాప చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యాడు. అవును. ఓకే, బేసిక్ గా లవర్స్ ని వాళ్ళని చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది రోడ్ల మీద జంటలుగా కూర్చొని ఉన్నప్పుడు? వాళ్ళు ఫస్ట్ పైసలు అడగాలనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఉంటే డబ్బులు ఇస్తారు పక్కన, సింగిల్గా ఉన్నాం అనుకో ఇవ్వంటారు. ఇప్పుడు వాడు అమ్మాయి పక్కన ఉన్నాడు అనుకో, ఇవ్వచ్చు కదా అంటే ఏమన్నా తీసిస్తాడు, ఎందుకంటే వాడు ఇవ్వలేదు అనుకో వాళ్ళ ఎవరి ముందు పరుగు పోతుంది కదా. ఓహో, ఇదా మీ స్ట్రాటజీ? సో లవర్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకే, అలా జరిగింది ఎప్పుడైనా? లేదు, ఇస్తారు, మాక్సిమం ఇస్తారు. మంచి ఇవ్వకపోతే శాపనార్థం పెట్టేస్తా? లేదు, నార్మల్ ఇవ్వచ్చు కదా, ప్రేమతోనే అడుగుతారు. బేబీ, హలో బేబీ ఇవ్వచ్చు కదా, క్యూటీ నాటి బ్యూటీ అంట, వాళ్ళు ఇస్తారు. ఒక అబ్బాయిని బేసిక్ గా మనీ అడగాలంటే ఎలా అడుగుతావు? హలో బేబీ ఇవ్వచ్చు కదా, ఎంత వాళ్ళు లేడన్నా ఇవ్వచ్చు కదా, ఏమి వచ్చి అడుగు. బేబీ ఇవ్వచ్చు కదా, ఎంత వాడు ఏమన్నాడు, కొంచెం మనీ ఇవ్వచ్చు కదా అంటే, క్యాష్ లేవన్నాడు, స్కానర్ చూపిస్తా. స్కానర్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? ఓకే, ఇప్పుడు అందరు ఫోన్ పేలే యూజ్ చేస్తున్నారు కదా, మినిమం ఉంటది మరి మనతోటి. ఓహో, ప్రేమగా మాట్లాడతావు. ఓకే, నువ్వు లవ్ ఫెయిల్యూర్ ఎప్పుడైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యావా? అయింది. ఓకే, అంటే ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఎందుకు ఫెయిల్ అయిందంటే, వేరే వాళ్ళకి హగ్గిస్తూ దొరికావా? లేదు, వాడు ఫెయిల్ చేసుకుందాం అన్నాడు, ఫెయిల్ అయింది. ఫెయిల్ చేసుకుందాం అనుకున్నారా? ఎందుకు ఫెయిల్ చేసుకున్నారు? కొన్ని క్వాలిటీస్ నచ్చలేదు. నీకు నచ్చలేదా? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి నీకు? నాతోనే ఉంటే వేరే వాళ్ళని పడడం, వేరే వాళ్ళ వెనకాల పడడం, నీకు అవి నచ్చలేదు. అప్పుడు నేను మంచిగానే ఉండే వాడితో ఉన్నప్పుడు. వాడు నన్ను ఎప్పుడైతే వదిలేసాడో, ఇట్లా సెట్ కాదు, మనం కూడా అందరినీ కెలకాలి, అందరితో ఎంజాయ్ చేయాలి, అప్పుడు ఫిక్స్ అయినా. అప్పుడు నువ్వు ఇలా అయితే నువ్వు ఇదివరకు మంచిగానే ఉండేది, పద్ధతి గల అమ్మాయిని. పద్ధతికి పతివ్రత. అవును, పద్ధతి గల పతివ్రతలా ఉండేదాన్ని. ఓకే, ఇప్పుడు ఇలా లవ్ గర్ల్. అవును, లవ్. ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? ఫ్యూచర్ లో అసలు మ్యారేజే వద్దు అనుకుంటున్నా. ఎందుకు? లవ్ చేస్తా కానీ మ్యారేజ్ చేసుకుని అంతే. ఇదేంటి, లవ్ చేసేదే మ్యారేజ్ చేసుకోవడానికి కదా? లేదు, నేను లవ్ చేస్తా, అందరికి ఒకరికి పంచాను అనుకో వేరే వాళ్ళు ఫీల్ అవుతారు, అందుకే నా ప్రేమను అందరికి పంచుతా. అందుకే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, కరోనా అలాంటివి వస్తున్నాయి, అందుకే. ఎంతమందికి పంచుతున్నావు నువ్వు? చాలా మందికి పంచుతా, వచ్చిన వాళ్ళందరికి. ఇప్పుడు 2 అబ్బాయిలు ఉన్నారు, 2 వచ్చి ప్రపోజ్ చేశారు, దాంట్లో ఒకరిని యాక్సెప్ట్ చేస్తే ఇంకోటి ఫీల్ అవుతాడు కదా, అందుకే నేను ఎవరిని బాధపడను, నా ప్రేమని పంచుతా ఉన్నా. ఇద్దరిని ఓకే చేస్తావా? అవును, వాళ్ళకి ఓకే అంటే నాకు ఓకే. ఓహో, అంటే ఇద్దరిని లవ్ చేయడం అంటే కష్టం కదా, ఇద్దరితో ఫోన్ లో మాట్లాడి ఇద్దరితో చాటింగ్. అవును, ఇద్దరిని ఒకే చోట ఉంచుతా, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా ఎట్లయినా. ఓహో, లేదంటే ఇద్దరిని కాన్ఫరెన్స్ లో పెడతా, ఇద్దరితో మాట్లాడతా. చాలా బాగా ప్లాన్ చేసుకున్నావు అన్ని ఫ్యూచర్. నీకు హీరోస్ లో ఏ హీరో అంటే బాగా ఇష్టం? హీరోస్ లోనా, నాకు విజయ్ దేవరకొండ అంటే బాగా ఇష్టం. విజయ్ దేవరకొండ ఎందుకంటే విజయ్ దేవరకొండ మొన్న నాకు కాల్ చేసి అర్జున్ రెడ్డి 2 తీద్దామన్నాడు. అర్జున్ రెడ్డి 2 బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టా? లేదు, హీరోయిన్ గా. హీరోయిన్ గా అంటే ఎట్లాగా? ప్రీతి ఇప్పుడు మీరు? ప్రీతి కాదు, సెకండ్ రష్మిక మందన. ఓహో, అది గీతా గోవిందం కదా? అది గీతా గోవిందం, ఆమెతోనే అర్జున్ రెడ్డి 2 తీద్దాం అనుకున్నాడు. అది గీతా గోవిందం, ఇది రోత గోవిందం అవుతాడు. అంటే ఇప్పుడు మీరు ఆయనతో అర్జున్ రెడ్డి తీయాలనుకుంటున్నారు? అర్జున్ రెడ్డి తీసాడు కదా. ఓకే, అర్జున్ రెడ్డి 2. ఇప్పుడు అందులో కొంచెం ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి కదా, హక్స్ అలాంటివి, కెమెరా ముందు మీకు ఇబ్బంది అనిపించదా? ఎందుకు ఇబ్బంది, అంత అందమైన వాడు వచ్చి ముద్దు పెడతానంటే ఎవరు పెట్టించుకోరు చెప్పు. అంటే ఇప్పుడు ఆయనకి పెళ్ళైంది కదా, వాళ్ళ పెళ్ళైనా పర్లేదు, మగాడే కదా. అంటే పెళ్ళైన పిల్లలున్నా పర్లేదు. వాళ్ళ వైఫ్ రష్మిక గారు నేషనల్ క్రష్, ఆవిడకన్నా అందంగా ఉన్నారా మీరు? ఆఫ్ కోర్స్. ఓకే, ఆవిడ ఫీల్ అయితే, ఒకవేళ ఆమె ఫీల్ అయితే నేను కూడా ఫీల్ అవుతా, కానీ పర్లేదు, ఫీల్ అవ్వదులే, చెప్తా ఫస్ట్. ఏమని? ఫీల్ అవ్వకండి, సేమ్ నేను మీ లెక్కే ఉంటా కదా, మీరు నా అంత ఉండరు, మీకంటే నేనే ఇంకా బాగుంటా అని చెప్తా. రష్మిక గారికి చెప్తారు మీరు? ఓకే, విజయ్ దేవరకొండ గారితో
సినిమా చేస్తానన్నారు అర్జున్ రెడ్డి 2. ఉమ్. ఒకవేళ విజయ్ దేవరకొండ కెమెరా అనుకోండి, ఆయనకి ఎలా చెప్తారు ఒక డైలాగ్, రొమాంటిక్ డైలాగ్ ఏదైనా? చెప్పాలా? కెమెరా చూసి చెప్పండి విజయ్ దేవరకొండ అనుకుని. విజయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం విజయ్. నా మనసు నిన్నే వెనకాల పడుతుంది. నిన్ను ఎప్పుడైతే చూసానో అప్పుడే నువ్వు నా ప్రాణం అయిపోయాను. ఈ గుండె నీ కోసమే వెయిట్ చేసి, నా గుండెల్లో నీ కోసం గుడి కట్టిస్తా. ఓకే, అంత చోటు ఉందా నీ గుండెలో? 5-6 ఉంది, దాంట్లో ఒక ఛాన్స్ ఇస్తా. నువ్వు ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చ్ అన్ని కట్టేదావు నా గుండెల్లో. ఓకే, సో నీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అంటే నువ్వు నీలా ఉండేది కాదు, నీకు నచ్చే హీరోయిన్. నాకు సాయిపల్లి అంటే ఇష్టం. ఓకే, ఆమెతో ఏం పోల్చుకోవట్లేదు కదా? ఆమెతో హెయిర్ పోల్చుకుంటున్నా, మేకప్ వేసుకోను, ఒరిజినల్ బ్యూటీ కదా. ఓకే, ఆమె కూడా వేసుకోదు కదా. ఓకే, నువ్వు ఇప్పుడు వేసుకోలేదు, ఆమె కూడా వేసుకోలేదు. ఓకే, సో విజయ్ దేవరకొండ గారు అంటే ఇష్టం అని చెప్పావు. ఆయనతో డాన్స్ వేయాలి, బెలీ డాన్స్ వేస్తావా, భరతనాట్యం వేస్తావా, సాల్సా డాన్స్ వేస్తావా? సాల్సా డాన్స్ ఏం కాదు కానీ ఐటెం సాంగ్ చేస్తా ఆయనతో. ఓహో, ఐటమ్ సాంగ్. ఆల్రెడీ అడిగాడు కానీ నేనే ఛాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నా. ఐటమ్ సాంగ్ లో అంటే కొంచెం ఎక్స్పోజింగ్ అవన్నీ ఉంటాయి. ఓకే, చేస్తా, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి రంగస్థలంలో పూజా హెగ్డే గారు చేశారు ఐటమ్ సాంగ్. అట్లా చేయను కానీ తమన్నా లెక్క హాఫ్ డ్రెస్సులు వేసుకుని చేస్తా. ఓహో, తమన్నా గారు లాగా తొళ్ళ కనిపించాలి కదా పెద్ద పెద్ద. ఓహో, తొడలు కనిపించాలనా? అంటే ఆవిడ కెరియర్ కి పోటీయా మీరు? అవును, తమన్నా గారికి పోటీ ఇద్దాం అనుకుంటున్నారు. ఆమె డాన్స్ ని నేను క్రేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓహో, నైస్ అండి. క్రికెట్ చూస్తారా మీరు? క్రికెట్ చూడరు. చూడరు. విరాట్ కోహ్లీ తెలుసా? విరాట్ కోహ్లీ ఎవరు? అనుష్క శర్మ మొగుడే కదా. విరాట్ కోహ్లీ కాదు, విరాట్ కోహ్లీ. తెలియదు ఒకసారి చెప్పు మరి. విరాట్ కోహ్లీ. ఓకే, అవునా, ఆయన తెలుసా? ఆయన తెలుసు, చూసుంటా పేపర్లో అప్పుడప్పుడు అంతే. ఓహో, ఆయన గేమ్ బాగా ఆడతారు, చాలా మంది లేడీ. క్రికెట్ ఒకటి గేమ్ బాగా ఆడతాడు, ఇంకా వేరే గేమ్లు ఆడతాడు నేను చూడలేదు కదా. ఆయన క్రికెట్ ఒకటే ఆడతాడు. అవునా, తెలీదు. తెలీదు. ఒకవేళ క్రికెటరే వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఎవరైనా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు? క్రికెట్ బాగా ఆడతాడు కాబట్టి గేమ్స్ కూడా బాగా ఆడతాడు. ఓకే, క్రికెట్ గేమే కదా. అవును, గేమే. నువ్వే ఉద్దేశంతో అన్నావు. ఓకే, క్రికెట్ ఆడితే ఓకే. మన మోడీ గారు తెలుసా? తెలుసు. మోడీ గారు కూడా సింగిల్ గానే ఉన్నారు. ఆయన యాక్చువల్లీ నాకు కాల్ చేశాడు, నేను కాల్ లిఫ్ట్ చేయలేదు మొన్న. మోడీ గారా? డబ్బులు కట్టమన్న ట్యాక్స్? లేదు, ఆయన నాకు ఇస్తా అన్నాడు. ఏంటి, గ్యాస్ బండా? ఫ్రీగా. ఫ్రీగా? నీ దేశం మొత్తం గ్యాస్ లేక బాధపడుతుంటే నేను ఒక్కదానికి ఫ్రీగా ఇస్తాను. గ్యాస్ బండి ఫ్రీగా ఇస్తా అన్నాడు. గ్యాస్ లేదని మొన్న ఫోన్ చేసినా, మాట్లాడాడు. సరే ఒక 5 days లో చూస్తా అన్నాడు. మనం కాల్ చేసినాడు, ఆల్రెడీ నేను తీసుకున్నా, ఇంకెందుకు వాడి ఫోన్ నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి. ఒకవేళ నరేంద్ర మోడీ గారు మీ ఎదుర్కొంటే మీరు ఏం అడుగుతారు? ఆయన ఏం అడుగుతా, నాకు ఒక బంగళా కట్టి ఇవ్వమంట. ఇంకా అంతే. ఓకే, హైదరాబాద్ లో ఇల్లు ఉంటే చాలు, అందుకే ఇల్లు కట్టి. ఓకే, మోడీ గారిని హైదరాబాద్ లో ఇల్లు అడుగుతారు. విజయ్ దేవరకొండ గారి మీ ఎదుర్కొంటే మీరు ఏం అడుగుతారు? ఒక కారు కొనివ్వమంట. ఇంకా అంతే. ఒక్కొక్కరి దగ్గర ఒకటి తీసుకుంటే, ఎవరు వచ్చి అడిగితే వాళ్ళు. మరి నీ దగ్గర అలా తీసుకుంటే? నా దగ్గర నేను ఎందుకు ఇస్తా, ₹1 ఇచ్చి పంపిస్తా. ₹1 ఇచ్చి పంపిస్తావు? నా రూపాయి ఉంటే మంచిది కదా వాళ్ళ దగ్గర, అందుకే ₹1 ఇచ్చి పంపిస్తా. ఓకే, నిజంగా ట్రాన్స్జెండర్ శాపనార్థాలు పెడితే నిజమవుతాయంట, నిజమేనా అవి? అవుతాయా? ఎప్పుడైనా నువ్వు అనడం వాళ్ళకి జరగడం జరిగిందా? లేదు. లేదు. మొన్న ఒకటే నేను అనుకోకుండా వాడు బండి స్టార్ట్ అవ్వట్లేదు, నీ బండి స్టార్ట్ అవుతుంది పో, ₹50 ఇవ్వన్నా. ₹50 ఇచ్చిండు, బండి స్టార్ట్ అయ్యింది. ఓహో, ఎవరైనా బండ్లు ఆగిపోతే శాన్విక్ కాల్ చేయండి, వచ్చి బండి స్టార్ట్ చేస్తుంది. మెసేజ్ చేసినా ఓకే, మెసేజ్ చేసినా ఓకే. ఓకే, నువ్వు ఎక్కువగా ఎట్లాంటి మూవీస్ ఇష్టపడతావు? నేనా, లవ్ స్టోరీ లాంటి మూవీస్. లవ్ స్టోరీ. ఓకే, అంటే ఏముండాలి? లవ్ స్టోరీలో లవ్ ఉండాలి, ఎమోషనల్ ఉండాలి, బ్రేకప్ అయిపోయి మళ్ళీ కలుస్తారు చూసా, అట్లా ఉండాలి. ఓహో, కలవడానికి మళ్ళీ బ్రేకప్ అవడం ఎందుకు? బ్రేకప్ అయితేనే కదా మళ్ళీ కలుద్దాం అనుకుంటారు. ఓహో, అబ్బాయిలలో నీకు నచ్చే క్వాలిటీ ఏంటి? నచ్చే క్వాలిటీ బుద్ధుల్లో నచ్చే క్వాలిటీ అంటే మంచిగా కేరింగ్ చేయాలి. అంటే మన దగ్గర పైసలు ఉంటేనే అంటే హ్యాపీనెస్లో కాకుండా బాధలో కూడా తోడుండాలి. సో నీకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఎంతమంది? అందులో ఎవరు ఉండరు, అందరూ హ్యాపీనెస్ లోనే ఉంటారు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేసుకుంటున్నారు, నేను పెళ్లి చేసుకొని లైఫ్ ఇమ్మని. నువ్వు రెడీగా ఉన్నావా? నీకు ఎవరైనా పెళ్లి చేసుకొని లైఫ్ ఇస్తే నీకు ఓకేనా? ఓకే. ఓకే, మంచి అందంగా ఉండాలి.
అందంగా ఉండాలి. ఉప్పల్ బాలు లాంటి అయితే అమ్మ వద్దు, ఎందుకు బూడిది బూడిది రాసుకుంటే ఏమొస్తుంది చెప్పు. ఒకవేళ యువశేఖర్ కొడంగల్ అయితే వాడు అస్సలు వద్దు. చింటూ మోడల్ వద్దా? వాళ్ళకంటే ఎక్కువ ఫేమస్ నేను, వాళ్ళని ఎందుకు చేస్తా చెప్పు. ఓహో, కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు చేసుకుంటారా? పెద్ద పెద్ద హీరోలు, విజయ్ దేవరకొండ. ఆయన పెళ్ళైందండి, మర్చిపోలేదు. పెళ్ళైనా పర్లేదు, రెండో పెళ్ళంగా ఉంచుకుంటే చాలు. ఓహో, విజయ్ దేవరకొండ గారికి పెళ్ళైనప్పుడు మీరు బాధపడ్డారా? ఎందుకు బాధపడను చెప్పు. లవ్ చేసా కదా 5 years అయింది. ఓహో, 5 years నుంచి లవ్ లో ఉన్నారు, రిలేషన్ లో. మీరు ఎందుకు ప్రపంచానికి ఆ లవ్ తెలియలేదంటే బయట ప్రపంచానికి చెప్పలేదు. ఓహో, మీరు ప్రైవేట్ గా ఉంచుకున్నారు. అవును, విజయ్ దేవరకొండ ప్రైవేట్ గా ఉంచుకుందాం, తర్వాత ఇబ్బంది అవుతుంది అని చెప్తే ప్రైవేట్ గా ఉంచుకున్నాం. సో ఈ రిలేషన్ ని దాచారు. బిగ్ బాస్ కి వెళ్తారా ఈ సీజన్? వెళ్దాం అనుకుంటున్నా కానీ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఓకే, ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్తే లవ్ ట్రాక్ వేస్తారా? లవ్ ట్రాక్ వేస్తా. ఎవరితో? మంచిగా ఉన్న వాళ్ళు, అందమైన మంచిగా నాగార్జున గారే ఉన్నారు అక్కడ. ఆయనతో కూడా వేస్తా ఫస్ట్ లో. అంటే ఆయన హోస్ట్ కదా. వెళ్ళేటప్పుడు వేస్తా, వచ్చి మళ్ళీ ఎప్పుడైతే వస్తానో అప్పుడు మళ్ళీ, అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయనకి. బిగ్ బాస్ లో ఎవరు అందంగా ఉంటే ప్రిన్స్ ఎవరు లెక్క, కళ్యాణ్ పడాలా. ఓకే, కళ్యాణ్ పడాలా గురించి చెప్పు. బాగుంటాడు కళ్యాణ్ పడాలా. ఓకే, బిగ్ బాస్ చూసావా? చూసా. మంచిగా ఉంటాడు, బాగుంటాడు. డిమోన్ కూడా బాగుంటాడు కానీ డిమోన్ మీద అంతగా లేదు నాకు. నీకు ఇప్పుడు కళ్యాణ్ మీద ఉంది. అవును. బ్యాడ్ సీయింగ్ లేదు, మరి గుడ్ సీయింగ్. గుడ్ సీయింగ్. ఒకవేళ కళ్యాణే వచ్చి నీకు లైఫ్ ఇస్తానంటే చేసుకుంటా. అంతమంది చేసుకోడు, లైఫ్ ఇస్తా అంటాడు. లైఫ్ ఇస్తానంటే ఇవ్వంట. ఇవ్వు అంటావు. ఒకవేళ కళ్యాణ్ కెమెరా అనుకో, మన బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా గారు కెమెరా అనుకొని ఎలా మాట్లాడతావు ఆయన ఎదురుగా ఉంటే? ఆయన్ని చూస్తేనే నాకు మాట్లాడరా, ఇంకా ఎట్లా మాట్లాడతా చెప్పు. అందుకే కెమెరాని చూడు, కెమెరా అనుకుని ఆయనే కదా కెమెరా. ఇంకా సరే, ఆయన అనుకుని ఫీల్ అయ్యి మాట్లాడు. ఆయన ఎదురుగా ఉంటే ఎలా మాట్లాడతావు? ఇప్పటికే 2-3 మాట్లాడు, ఆయనతో మళ్ళీ ఎలా మాట్లాడతా చెప్పు. నీ విశాల హృదయం కదా నీది. నాది విశాలమైన హృదయమైన, కొంతమందిని చూడంగానే మాటలు రావు నాకు. ఓహో, కళ్యాణ్ ని చూస్తే మాటలు రావు. ఓన్లీ కళ్ళ సైకిల్. కళ్ళతో సైకిలా? ఓకే, కళ్ళతో సైకిల్ ఎలా చేస్తావు ఒక అబ్బాయికి నువ్వు? అంతే అంటావా? అంటే పక్కకు రమ్మనా? అవును, మాట్లాడతా పక్కకు రామని. ఓహో, ఏది మళ్ళీ ఒకసారి? ఓహో, పక్కకి వెళ్ళంటే అటు నుంచి అటు వెళ్ళంటే? అటు నుండి ఇటు వెళ్ళంటే ఇట్లా అంట. ఓ 100 కావాలంటే? 100 కావాలంటే అడుగుతా, ఒక 100 ఇవ్వచ్చు కదా. ఓకే, డైలీ ఎంత సంపాదిస్తావు? డైలీ ఒక 1000 rupees. అంటే మంత్లీ 30 days 30,000 మంత్లీ చేసుకోండి ఆ బాబు చక్కగా. ఎందుకు మంచి లైఫ్, మంచి కెరియర్ సంపాదిస్తుంది. రోజు రావు, అప్పుడప్పుడు వాళ్ళు నన్ను చేసుకునేవాడే ఇవ్వాలి నాకు. నేను ఎందుకు ఇస్తా? డైలీ సంపాదన నా ఖర్చులకే సరిపో. ఓహో, నీ బ్యూటీ పార్లర్కి వెళ్తావంట, నిజమేనా? అవును. ఏం చేయించుకుంటావు? ఐబ్రోస్, ఓన్లీ ఐబ్రోస్ అంతే. ఓకే, ఇంకా పెడిక్యూర్, మానిక్యూర్, ఫేషియల్? అసలే ఒరిజినల్ బ్యూటీ, అవన్నీ చేయించుకుంటాను చెప్పు నేను. ఓహో, నీకు చిన్నప్పుడు ఏమైనా మెట్ల మీద నుంచి జారి పడ్డం, మా అమ్మ గోడపై నుండి దోసేసింది. అవునా? అది తలకి దెబ్బ తగిలి తలకలేదు, కాళ్ళకి తగిలింది. ఓహో, నువ్వు మానసికంగా ఒత్తిడికి గురయ్యావని అర్థమవుతుంది. ఓకే, సో నీకైతే ఒక అందమైన అబ్బాయి అలాగైతే నచ్చుతారు. సో నువ్వు అమ్మాయిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాక ఫస్ట్ నిన్ను అద్దంలో నువ్వు చూసుకోగానే నీకేమనిపించింది? అందరికంటే నేనే చాలా అందంగా ఉన్నాను అనిపించింది నాకు. నేను మంచిగా ఉన్నాను అనిపించింది. మంచిగా ఉన్నావు అనిపించింది. ఓకే, పెద్ద మూవీ చూసావా? చూసా. జాన్వీ కపూర్ ఓకేనా? అలాంటి కాస్ట్యూమ్ నీకు ఓకేనా? నీకు ఇస్తే ఓకే. పెద్ద మూవీస్ లో హీరోయిన్ గా వచ్చి ఎక్స్పోజింగ్ చేయాలి. చేస్తా, ఆఫ్ కోర్స్, మూవీయే కదా. మూవీ ఫ్లాప్, సినిమా పేరే ఫ్లాప్. ఫ్లాప్ అయినా హిట్ చేస్తాలే నేను చేసి. సినిమా పేరే ఫ్లాప్, నువ్వు దాన్ని హిట్ చేస్తావా? అవును. ఓకే, సో నువ్వు షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు షాపింగ్ ఎక్కడ చేస్తావు? మెన్స్ వేరా, ఉమెన్స్ వేరా, ఎట్లా ఎటు వెళ్తావు? ఉమెన్స్ వేరే చేస్తా, మెన్స్ వేర్ ఎందుకు చేస్తా? అంటే బాటమ్స్ ఏమైనా అట్లా? లేదు. ఓకే, ఇప్పుడు వరకు నిన్ను మంచి ప్రపోజల్, నీకు వచ్చిన మంచి ప్రపోజల్ ఏంటి? మంచి ప్రపోజల్ అంటే మొన్న ఒకడు వచ్చి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ రీల్ చూసిన, నీ రీల్స్ చాలా బాగున్నాయి, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, అది ఇది అన్నాడు. కానీ చేసినాడు గుడ్డోడో ఎడ్డోడో నాకేం తెలుసు, చేసాడు వాడు. ఓకే, చేసాడు, నువ్వు స్పందించాక నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పా. నా ప్రేమని చెప్పా కదా అందరికి పంచుతా అని. వాడు సిన్సియర్ అంటున్నా, నాకు సిన్సియర్ వద్దు. ఎవరైనా సిన్సియర్ గా నాకు వద్దు. సిన్సియర్ గా చేస్తే నచ్చరు. మరి ఎట్లా ఉండాలి నీకు? ఇప్పుడు ఒకరిని సిన్సియర్ గా చేస్తాం, వాడు ఎప్పుడు వదిలేస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, అలాంటి లవ్ చేయడం దేనికి? ఓహో, టైం పాస్ అయితే ఎప్పుడు వెళ్ళినా నీకు ఓకే? ఎప్పుడు వెళ్ళినా ఓకే. వాడి మీద నాకు హోప్స్ ఉండవు,
వాడి మీద నా మీద వాడి కోప్స్ ఉండవు. ఓహో, ఫస్ట్ నువ్వు ఇంట్లో ఉండవు. అవును, అదేగా బయట ఉంటా ఆఫ్ కోర్స్. అది నువ్వు ఇంట్లో ఉండవు ఎప్పుడు, బయట నైట్ డ్యూటీయా? నైట్ డ్యూటీ కాదు కానీ పగలు డ్యూటీ కూడా చేస్తా. ఓకే, సో నీలోఫర్ దగ్గర నిన్ను కలవడానికి నీలోఫర్ దగ్గర రావాలి. వచ్చి సెక్సీ శాన్వి అంటే పలుకుతావా? హలో బేబీ అంటే పలుకుతా. ఎలా అన్నది? హలో బేబీ. ఓహో, హలో బేబీ అనాలి. క్యూటీ నాటి బ్యూటీ అంట, వాడు హలో బేబీ అనాలి. ఓహో, నేను బేబీ అనే పిలవాలా? అవును, బేబీ లెక్కుంటా కదా బేబీనే అని పిలవాలి. ఓహో, దట్టా. ఇంకేంటి నీకు డ్రీమ్ ఏంటి, ఫ్యూచర్ లో ఏం చేద్దామని? నాకు డ్రీమ్ అంటే బిగ్ బాస్ కి వెళ్ళాలని డ్రీమ్, పెద్ద పెద్ద మూవీస్ లో చెయ్యాలని డ్రీమ్. ఇంకా హీరోయిన్ అయిపోవాలి, పెద్ద హీరోయిన్. ఇలియానా 2 అయిపోవాలి. ఓకే, నా ఫస్ట్ మూవీ ఫస్ట్ విజయ్ దేవరకొండ, తర్వాత అల్లు అర్జున్, తర్వాత ప్రభాస్. మీరే డేట్ ఇస్తారు కొలకొకలు. వర్షం మూవీ చూసారా? చూసా. వర్షం మూవీ మీతో తీస్తే ఎలా ఉంటది? నాతో తీస్తే బ్లాక్ బస్టర్ ఆ మూవీ. ఇప్పుడు సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యేది నాతో తీస్తే. ఓహో, మీతో తీస్తే. అందులో త్రిషా గారు నటించారు. నేను నటిస్తే ఇంకా బాగా నటించేది కదా. ఓహో, అయితే ఒక సాంగ్ పెడతాము, మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలరా దానికి? వర్షం మూవీలో సాంగ్ జస్ట్ రీల్ చేసినట్టు, ఓకేనా? ఇప్పుడు కొన్ని సాంగ్స్, ఒక 2-3 సాంగ్స్ పెడతాను. 2-3 అంటే సరే 2 పెడతాను. ఒక ఐటమ్ సాంగ్, ఒక లవ్ సాంగ్. దానికి మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. మీరు యాక్టర్ అవ్వాలి కాబట్టి. నేను అనుకుంటున్న యాక్టర్ కాదు కదా. అది నిజం చేద్దాం, ఏముంది, ఎవరైనా చూసి తీసుకుంటారేమో. వామ్మో. ఓకే, సో నువ్వు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇస్తున్నావు. థ్యాంక్ యూ. నువ్వు నన్నేం చేయలేవురా అనే పదాన్ని ప్రేమగా ఎలా చెప్తావు? నువ్వు నన్నేం చేయలేవురా. ఓకే, బాధగా ఎలా చెప్తావు? నువ్వు నన్నేం చేయలేవురా. ఇప్పుడు భయంగా ఎలా చెప్తావు? నువ్వు నన్నేం చేయలేవురా. నువ్వు ఎలా అవుతుంది, నన్ను ఏదో చెయ్యన్నట్టే చెప్తున్నావు నువ్వు చెప్పడం. నా మనసులో అదే ఉంది, నువ్వు నన్ను ఏదో చేయరా అన్నట్టు. ఓకే, నన్ను ఏదైనా చేయరా అని ప్రేమగా బాధగా చెప్పు. నన్ను ఏదో చేయరా. ఓకే, బాధగా. నన్ను ఏదో చేయరా. ఇప్పుడు భయంగా. నన్ను ఏదో చేయరా. నువ్వు అడుగుతున్నట్టే ఉంది, నేను ఎక్స్ప్రెషన్స్ ఏం కనిపించట్లా. భయంగా చెప్పాలన్నా, నువ్వు చెయ్యని అడుగుతున్నావు. నువ్వు నన్ను ఏదో చేయరా. చేస్తారు. ఓకే, సో నువ్వు జిమ్ కి వెళ్తావా? జిమ్ కి పోను. ఎందుకు? అసలే బాగున్నా జిమ్ కి వెళ్ళి ఏం చేయను. అంటే ఇలియానా అవన్నీ నా మీద పడి అనుకో, నేను సస్తా. ఇలియానా ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉండగానే ఇంకో అమ్మాయిని లవ్ చేయడం, అక్రమ సంబంధాలు ఎక్కువ పెరిగిపోయినాయి. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఈ రోజుల్లో బాయ్స్ అట్లానే ఉన్నారు, గర్ల్స్ కూడా అట్లానే ఉన్నారు. అందుకే మమ్మల్ని లవ్ చేయాలి. ఓహో, అందుకే నేను లవ్ చేయాలి. గర్ల్స్ ని బాయ్స్ ని వదిలేసి నేను లవ్ చేయాలంటావు. అంటే నువ్వు ట్రూ లవ్. అవును, నువ్వు ట్రూగా ప్రేమిస్తావు. ట్రూగా ప్రేమిస్తా. ఆ ట్రూగా అందరికి సమానంగా పంచుతా నా ప్రేమని. అదే ప్రసాదం, ప్రసాదమే నా ప్రేమ. ఓహో, గుళ్ళో దేవుడి ప్రసాదం అందరికి పంచరా, నేను దేవత, అందుకే నా ప్రసాదాన్ని అందరికి పంచుతా. ఓకే, నీ అందం చూసి కుళ్ళుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? నా అందం చూసుకుని కుళ్ళుకునే వాళ్ళకి కుళ్ళుకోండి, మీకంటే ఇంకా చాలా. మీరు కుళ్ళుకుంటేనే నా అందానికి ఇంకా మంచి అందం వస్తుంది. ఓకే, సో నీ అందం చూసి నీ వెనక పడే వాళ్ళకి ఏం చెప్తావు? నా అందం చూసి పడకండి, ఓకేనా? నేను యాక్సెప్ట్ చేయను. నా ప్రేమను అందరికి పంచుతా, అది ఓకే అంటేనే పడండి. ఓకే, నా అందం అందరికి కావాలి, మీకు ఒక్కరికి కాదు కదా. ఓకే, పక్క దేశాలు ఎప్పుడైనా వెళ్ళావా? పక్క దేశాలు వెళ్తే రానివ్వరని వెళ్ళట్లేదు, వెళ్తా. అంటే అమెరికా, యుగాండా, ఆస్ట్రేలియా అంత కోరికలు నాకు లేవు. ఒకవేళ అమెరికా వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేస్తే? అమెరికా వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేస్తే వద్దులే. వాళ్ళకి నాకేమి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకేం తెలుగు రాదు, ఎట్లా మాట్లాడతా? ఐ లవ్ యూ ఒకటే వచ్చు. ప్రేమకి భాషతో సంబంధం లేదు కదా. ప్రేమకి భాషతో సంబంధం లేకపోయినా మాటలతో సంబంధం ఉంది కదా. కమ్యూనికేషన్ ఉండాలంటారు. ఓకే, నువ్వు లైఫ్ లో బాగా ఏడ్చిన విషయం ఏదైనా ఉందా? ఎప్పుడు ఏడ్చావు బాగా? ఇట్లా చేంజ్ అయిన తర్వాత. ఇంట్లో వాళ్ళు మా పరువు పోతుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్నప్పుడు. మీకు చిన్నప్పటి నుంచే ఎట్లా, ఎందుకు చేంజ్ అవ్వాలనిపించింది? చిన్నప్పటి నుండి ఫీలింగ్స్ ఉంటాయి అమ్మాయిలే కదా. నేను స్కూల్లో కూడా ఎక్కువ అమ్మాయిలతోనే తిరిగేది, బాయ్స్ పిలిస్తే లేదు కదా. ఎవరంటే చూస్తే వా వీడు బాగున్నాడు అనిపించేది. అబ్బాయిలో కూర్చొని అబ్బాయిలోనే వీడు బాగున్నాడు, ఆడు బాగున్నాడు, ఓకే అలా అనిపించేది. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇలా చేంజ్ అవ్వడానికి, ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి? మా నానినే.
సెల్వి నాని అని మా నాని ఉంటది, బాగా చూసుకుంటది. ఏ కష్టం వచ్చినా ఆమె ఆదుకుంటది. ఇంకా ఏమన్నా మనీ పరంగా హెల్ప్ చేస్తుంది, మంచిగా చూసుకుంటది. ఏమన్నా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడం అట్లా చేస్తుంది, మంచిదే. ఓకే, సో అట్లా ఫ్రెండ్స్. ఆమె ఏమన్నా హెల్త్ బాగాలేదంటే ఒక్క ఫోన్ చేయగానే ఆమె వేరే ఊర్లో ఉన్న వేరే వాళ్ళని ఎవరినొకరు పంపిస్తుంది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే ట్రాన్స్జెండర్స్ చాలా మందిని లవ్ చేసి పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నారు కదా అందరూ. మీకు ఎలా అనిపిస్తుంది చూసిన? బాధగా ఉంటది, కానీ అందుకే నేను ఇట్లా ఉంటా, ఒకరిని లవ్ చేయను. ఇదంతా ఫన్నీకే మాట్లాడతా, కానీ ఒకరిని లవ్ చేయాలని ఎవరికైనా ఉంటది. వాడే మధ్యలో ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడో వాడి వల్ల మళ్ళీ ఆల్రెడీ ఒకసారి అయింది నాకు, సూసైడ్ వరకు వెళ్ళింది. మళ్ళీ ఒక గొయ్యిలో పడిన తర్వాత రెండోసారి పడాలనుకోవట్లేదు. ఓకే, సో నీకు ఆ భయంతో నువ్వు ఎవరిని లవ్ చేయట్లేదు, అందుకే నా ప్రేమను అందరికి పంచుతున్నావు. సో నీ వాయిస్ కొంచెం బాపట్ల దుర్గ వాయిస్ లో ఉంది అంటున్నారు, అన్నారా? అంటారు. బాపట్ల దుర్గ వాయిస్ లో హాయ్ గాయ్స్ అంటాడు కదా. బాపట్ల దుర్గ అందంగా ఉంటాడా, నువ్వు అందంగా ఉంటావా? నేనే అందంగా ఉంటా బాపట్ల దుర్గా కంటే. మనకు పోడూరు అనిల్ ఉన్నాడు, తను బాగుంటాడు, నువ్వు బాగుంటావు? నేనే బాగుంటా, అందరికంటే నేనే బాగుంటా. బాపట్ల దుర్గ బాగోడు, ఎందుకు బాగుంటాడు? అంటే తనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా దుర్గా. ఫ్యాన్స్ ఉన్నా కానీ అందం ముఖ్యం కదా. ఓహో, మీ ఇద్దరికి అందాల కాంపిటీషన్ పెడితే ఎవరు గెలుస్తారు? నేనే గెలుస్తా, ఆఫ్ కోర్స్. నువ్వే గెలుస్తావు. ఓకే, నీకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఇప్పుడు ఉప్పల్ బాలు వీళ్ళలో? కొంచెం ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు అంటే ఇష్టమా? ఇష్టం కాదు కానీ మంచిగా ఇప్పుడు ఇది ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, క్రీములు, బెట్టింగ్ యాప్స్, అవి చెయ్యడు కదా, ఆ పరంగా కొంచెం మంచిగా అనిపిస్తాడు. ఓకే, ఒకవేళ దేవుడు నీకు వరం ఇస్తే నువ్వేం కోరుకుంటావు ఇప్పుడు? ఒక వరం ఇస్తే ఇలాంటి జన్మ ఇంకోటి అంటూ రాకూడదని కోరుకుంటా. అసలు మనిషి జన్మే వద్దనుకుంటా. జంతు జన్మ కావాలంట. అంటే ఎలా పుడతావు? జంతువులో పుడితే? జంతువులా అంటే కుక్కలకి పుడతా. కుక్కలు పెంచుకోవట్లేదు ఇంట్లో, మంచిగా అట్లా పుడతా. కుక్కలో పుడతా అంటూ, అంతేగాని మనిషిలో పుట్టనట్టు. అసలు. ఓకే, సో నేను ఎవరైనా మోసం చేసిన వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ లో? ఫ్రెండ్స్ లో అయితే మోసం చేసిన వాళ్ళు ఎవరు లేరు. నా ఫ్రెండ్సే నాకు హెల్ప్ చేశారు సర్జరీ అయినప్పుడు. కానీ ఒకడు 50 ఇచ్చిండు, మొన్న రీసెంట్ గా ఒకడు ఫ్రిడ్జ్ కొని ఇచ్చిండు. నా ఫ్రెండ్స్ మంచోళ్ళు, బాగా మాట్లాడతారు. ఎప్పుడన్నా కాల్ చేసి ఇట్లా మనీ పరంగా హెల్ప్ ఉందని నేను వాళ్ళకి ఇస్తా, వాళ్ళు నాకు ఇస్తారు, మళ్ళీ తీసుకోము. ఎప్పుడైనా హైదరాబాద్ లో నీలోఫర్ దగ్గర అక్కడ నైట్ టైం తిరిగేటప్పుడు 1 దాటిన తర్వాత భయం వేసిందా? ఒక్కదాన్ని నడుచుకెళ్ళేటప్పుడు భయం వేసింది, ఎందుకంటే తాగిన వాళ్ళు ఉంటారు కదా, భయం వేసింది. ఎట్లా ఎప్పుడైనా ఫేస్ చేసావా అలాగా? చేయలేదు, కానీ భయం వేసింది. అందుకే నేను ఒక్కదాన్ని పోను, ఎవరన్నా నాకు తోడుంటేనే పోతా. బేసిక్ గా మీరందరూ ఏం మాట్లాడుకుంటారు ఎక్కువ డిస్కషన్లు? ఇప్పుడు ఒక అమ్మాయి కనిపిస్తే దానికన్నా మేమే బాగున్నది ఇదని మాట్లాడుకుంటారా? మేము ఎక్కడ అంటే హెయిర్ చూస్తే ఎక్కువ, అంత హెయిర్ ఉంటే బాగుంటది, అట్లా అంత అందంగా ఉంటే బాగుంటది అనుకుంటా. నేను అనుకోనులే, వాళ్ళు అనుకుంటా. నేను అఫ్ కోర్స్ అందంగానే ఉంటా కదా. ఓహో, మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ వచ్చా బాగా? ఇంగ్లీష్ కొంచెం వచ్చు. హిందీ రాదు. కానా పీనా సోనా అదొకటే వచ్చు, అంతే, ఇంకేం రాదు. ఒకవేళ హిందీ వాళ్ళు లవ్ చేస్తే మేరా ప్యార్ కర్తుమ్ మేరా, అంతే. ఇంకే ఆషిక్ బార్ ఆయా అంటే, ఆషిక్ బార్ అంటే తాగేది, అదే బార్కి వెళ్ళి తాగిరా అంట. ఓహో, అదా. ఓకే, మీరు చూసిన హిందీ మూవీస్ ఏంటి? హిందీ మూవీస్ చూడండి, ఇంగ్లీష్ కూడా చూడండి, ఓన్లీ తెలుగు. హిందీలో ఒక అబ్బాయితో ఎలా మాట్లాడతారు మీరు మాట్లాడాలంటే? హిందీలోనా? खाना खाए जी, क्या करे जी, मेरा सो जाए तुम सो जाओ जी, मेरा सो जाए అంటే కాల్ బాత్ కరో జీ, థోడా టైం స్పెండ్ కరో మేరాకు అని మాట్లాడుతావు. అది ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఇంగ్లీష్ లో అంతగా రాదు, ట్రై చేయి ఇంగ్లీష్ లో ఒకసారి. సమ్ టైమ్స్ మేరా స్పెండ్ మీ, అంతగా రాదు ఇంగ్లీష్. సమ్ టైమ్స్ మేరా హిందీ వచ్చింది మధ్యలో. హిందీ వస్తుంది మధ్యలో, హిందీ వస్తుంది, తెలుగు వస్తుంది. తమిళ వచ్చా? ఎన్న సాపిడి, అదొక్కటే వచ్చి ఇంకేం రాదు. నేను అడిగారా మూవీస్ కి వాటికి ఎప్పుడైనా ఎవరైనా మెసేజ్ చేసి? షార్ట్ ఫిలిమ్స్ కి అడిగారు, కవర్ సాంగ్స్ కి ఇప్పటి వరకు అట్లా ఏం లేదు. ఒక అబ్బాయి అడిగాడు మొన్న, నేను షార్ట్ ఫిలిం తీయాలనుకుంటున్నా అది అని. నేను అందుగా పట్టించుకోలేదు. కొంతమంది ఫేక్ ఉంటారు, యూజ్ చేసుకుని వదిలేస్తారు, ఆ పరంగానే నేను వదిలేసిన. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శాన్వి, ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మా కుర్రోళ్ళలో అలజడి రేపినందుకు. మా కెమెరామ్యాన్ వాళ్ళు ఇద్దరు అయితే అసలు ఆయన చూస్తుంటే నాకు సిగ్గు అవుతుంది, కానీ కంట్రోల్ చేసుకుంటా. నచ్చాడా? అందంగానే ఉన్నాడు కదా. ఓహో,
ఓకే, ఇంకొకటి అందంగా లేనా అసలేం బాలేనా, ఆ పాట ఒక్కటి నీ ఓన్ వాయిస్ తో ఒకసారి పాడు. నేనా అందంగా లేనా, నేను అసలేం బాలేనా, అదా అంతే వచ్చు. ఓహో, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ శాన్వి, ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో అబ్బాయిలందరికీ ఫైనల్ గా నీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలో చెప్పేసి కెమెరా చూసి. మిస్సెస్ యూనిక్ గర్ల్ 43 నా ఇన్స్టా ఐడి ఫాలో చేయండి. అందమైన కుర్రాలు మెసేజ్ చేయండి, జిడ్డు మొహాలు చేయొద్దు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you సో so much. చూసారు కదా, సో శాన్వి ఇంటర్వ్యూ తన ఇన్స్టాగ్రామ్ అందరూ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టాటా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.